అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజకీయాల్లోకి రాబోతున్న విజయసాయిరెడ్డి పాత్ర నిన్నటి ప్రెస్ మీట్ ను పెట్టి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి నొటోరియస్ క్రిమినల్ అన్నారు. పొలిటీషియన్ కాదు. వాళ్ళ మాటలకు మనం ఎంత తక్కువ విలువిస్తే అంత తక్కువ. రెండు మాటలు అన్నాడు చంద్రబాబు పాలన గురించి. ఒకటి, దుర్మార్గమైన పాలన నడుస్తుంది. రెండోది, కుల భావాన్ని పెంచి పోషిస్తున్నాడు. రాజకీయం చేస్తున్నాం. అసలు బుద్ధి జ్ఞానం, నువ్వు అన్నం తింటే ఈ మాట అనకూడదు. ఈ ముఖాలకి కులం గురించి రోదన ఏడుపులు ఈ తర్వాతే కదా ఎవడన్నా మొత్తం సామాజిక వర్గం మీద ఏడవటం అనేటువంటిది ఇది అభ్యాసంగా మారిపోయింది. అభ్యాసంగా మార్చిన ఎదవన్నారు ఎదవలు మీరు. మరి తెలుగుదేశం పార్టీ కూడా రాదంటున్నాడు కదా. తెలుగుదేశం పార్టీ ఇలాగే కొనసాగితే ఆడవడానికి ఎవడానికి నువ్వు అన్ని విధాలుగా భ్రష్టుడివి, దుంగోడివి, బందిపూడి దొంగ కదా, నువ్వు కరుడుగట్టు నేరస్తుడు కదా. ఈ మాటలు ఎవడలేక చేస్తాడు? ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడున్నా ఓకే, వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే అవినీతి ఆరోపణలు ఉండొచ్చు. వీళ్ళు డైరెక్ట్ పిక్ పాకెటర్స్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. విజయసాయిరెడ్డి ఈడీ విచారణకి హాజరయిన తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్లో టెక్నికల్గా ఆ కేసుకు సంబంధించి, స్కామ్కి సంబంధించి మాట్లాడింది పక్కన పెడదాం. కొద్దిసేపటి కిందట అప్సన్ రాజేష్ గారు అవి టెక్నికల్ అంశాలు మాట్లాడారు. కానీ రాజకీయంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి పోషించబోతున్న పాత్ర గురించి డెఫినెట్గా అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు అభిప్రాయం తీసుకోవాలని అనిపించింది. వారే ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే కమ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి కోటరీని పెట్టుకొని ఉంటే రాలేడు అని అంటారు, ఎన్ని తపస్సులు చేసినా. చంద్రబాబు ఇలాగే కంటిన్యూ చేస్తే టీడీపీ రాదు, బీజేపీ వస్తుంది అని అంటాడు. బీజేపీతో కలిసి వచ్చేవాళ్ళు వస్తారు అధికారంలోకి అని అంటాడు. జూన్ నుంచి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా, అసలు ఇక జీవితంలో రాజకీయాల్లోకి రాను, వ్యవసాయం చేసుకుంటా అన్న వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను, జూన్ నుంచి చంద్రబాబు చేస్తున్న పాలన చూసి నేను రావాలని అనుకుంటున్నాను అని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి పోషించిన పాత్ర అందరికీ తెలుసు. అంటే ఇది ఒక అంకం. రెండో అంకంలో రాజకీయాల్లోకి రాబోతున్న విజయసాయిరెడ్డి పాత్ర నిన్నటి ప్రెస్ మీట్ని పెట్టి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు గోపి గారు, క్షణక్షణం రంగులు మార్చేది ఊసరవిల్లు అయితే, ప్రతి క్షణం మాట మారుస్తా పూటకో మాట మాట్లాడేవాడు పక్కా క్రిమినల్ అయితేనే మాట్లాడతాడు. విజయసాయిరెడ్డి నొటోరియస్ క్రిమినల్ అండి. అతను పొలిటీషియన్ కాదు. అతను ఒక్కొక్కసారి క్రిమినల్స్ అది రాజకీయ పదవులు రావచ్చు, కానీ రాజ్యసభ సభ్యులు గట్టాను. ఇతను కరుడుగట్టిన నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు. ఆర్థిక నేరస్తుడు అంటే సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందో మీరు విన్నారు కదా. అంటే ఉగ్రవాదుల కంటే ప్రమాదం ఆర్థిక నేరస్తులు. వాళ్ళ మాటలకు మనం ఎంత తక్కువ విలువిస్తే అంత తక్కువ, ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత. కానీ మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మనం మాట్లాడాల్సిన పరిస్థితి దాపురించిన దుస్థితి. ఎందుకంటే ఆ మధ్య నేను రాజకీయాల్లో వదిలేసుకున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. వ్యవసాయం ఎక్కడ చేతనమయ్యా నువ్వు అని అడిగితే నేను మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు. మీకు అర్థమైందా? మీకు నిన్నొచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి నేను రాజకీయాల్లో నీకేం రోగం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో నీకేం లోటు కనిపించింది అంటే, మీకు మళ్ళీ భూ కబ్జాలు, అడ్డగోలు దోపిడీ, నకిలీ మద్యం, నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల ప్రాణాలు హరించట్లేదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి భూములు దొబ్బేలేదా, ఇలాంటివన్నీ నచ్చట్లేదా? సాధారణ సామాన్య సగటు పౌరులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. రాజకీయ అభిలాషలో మాకేదో వస్తుంది రాలేదు అనుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉంది. రెండు మాటలు అన్నాడు చంద్రబాబు పాలన గురించి. ఒకటి, దుర్మార్గమైన పాలన నడుస్తుంది, పక్షపాత ధోరణి నడుస్తుంది. రెండోది, కులభావాన్ని పెంచి పోషిస్తున్నాడు అనే మాట కూడా అన్నాడు. ఇప్పుడు నేను ఈ రెండు ఆటల మీద చాలా సీరియస్గా స్పందించదలుచుకున్నానండి. మొదటగా, కక్షపూరిత రాజకీయం చేస్తున్నాను. అసలు బుద్ధి జ్ఞానం, నువ్వు అన్నం తింటే ఈ మాట అనకూడదు. అంటే నా మీద చేశాడు, వైజాగ్లో ఏదో నా మీద చేశాడు అని. నీ రొంకేవారం గురించి మాట్లాడింది మీ పార్టీ వాళ్ళే. నువ్వు మొన్నటిదాకా ఊరేగొచ్చిన పార్టీ వాళ్ళే నీ రొంకు పురాణం గురించి మాట్లాడారు.
అనుక్షణం ఇవాళ కాదు నీ గురించి ఎప్పటి నుంచో వాళ్ళు నిన్ను ఈదులో పడతాను చూస్తున్నాను, నువ్వు వాళ్ళు ఈదులో పడేయడం నువ్వు చూసావు. ఒకటి, అతను చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్షా రాజకీయం చేయాలనుకుంటే పుల్లలడితీలో పేళ్ళు కింద ఎడదీసేస్తారు కదా, నీతో సహా నీ బ్యాచ్ అందరిని అలాగే ఎడదీసేయాల. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎవడైనా సరే వాళ్ళు అసలు కక్షా రాజకీయాల జోలికి నేను వెళ్ళను, అది నేను చేయను, ప్రోత్సహించను అని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళ తెలుగుదేశం కేడర్ కానీ కూటమిలో ఉన్న పార్టీల్లో కొంతమంది బీజేపీ వాళ్ళు పెద్ద పట్టించుకోలేండి, ఇది బాగానే ఉంది అనుకుంటారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. నీ ట్వీట్లు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అదో రకమైన సోంబేరు మాటలు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు, నోటుకొచ్చిన మాట, రోజా గారు రెచ్చిపోవటం, ఇలాంటివన్నీ చూసి కూడా వాళ్ళు పాత గొడవలు వదిలేసి ప్రస్తుతం వీళ్ళు రెచ్చిపోతున్న దాంట్లో కూడా కఠినమైన తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా వాళ్ళు వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం, ఆ గొడవ, పెట్టుబడులు, ఈ గొడవలు ఉన్నారు తప్ప కనీసం మీ జోలికి రావట్లా. ఎవరి జోలికి అసలు నీ ఒక్కడ విషయంలోనే గరగాడ అడిచేయచ్చు నీ చేసిన చేష్టలకి. పెద్ద జాకాలు కదా నువ్వు, ది డే ఆఫ్ ది జాకాలు అంటే నువ్వే. కులం అసలు నీ ముఖాలకి కులం గురించి రోదన, ఏడుపులు మీ తర్వాతే కదా ఎవడన్నా. స్వయంగా నువ్వు కమ్మ సామాజిక వర్గం మీద నీ ఏడ్చిన ఏడుపులు మర్చిపోయారు ఎవరన్నా. జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు కమ్మోళ్ళు మరి ఏం చేశారు, మీరు సపరించకుండా ఉండలేరు, వాళ్ళ సంకనాకుండా ఉండలేరేమో అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే, వీళ్ళందరినీ చూస్తుంటే. ప్రతిదానికి అదేం రోగం మీకు, అది రోగం, అది అంటే ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళకి, ఒక రకమైన అభద్రతాభావం. దాంతోపాటు సప్లిమెంట్గా మళ్ళీ కాపుల మీద ఇంకెవరు పడితే ఆడి మీద. అంటే కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు అనే మాట అనగలిగాడు అంటే ఏం జరిగినాయి, ఏం కార్యక్రమాలు కదండి, ఎట్లా అనగలిగాడు ఆయన? ఇప్పుడు ఒకటని 100 అనిపించుకోవడానికి అది అలాగే అసలు ఎంత తూకం వేసి కూర్చుంటాయని చంద్రబాబు గారు. అసలు చాలామంది ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీలో మేము కమ్మాళ్ళం అవటం మాకు శాపం, తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ కష్టం వేరే కులంలో ఉండి వాటికి ఏ స్టేజ్లో ఉందని అనుకుంటారు చాలామంది. అసలు చంద్రబాబు నాయుడు గారి కమ్మ సామాజిక వర్గం కాకపోతే ఈరోజు ఏ రేంజ్లో ఉండాల్సినోడండి. కులం ఆధారంగా ఆయన మీద ద్వేషం, కుళ్ళు, కుతంత్రం చచ్చిపోతూ ఉంటారు. అసలు ఎందుకో అర్థం అవదు. ఇప్పుడు సపోజ్ నేను మీకైనా హాని చేశాను అనుకోండి, నన్ను తిట్టుకోవాలి మీరు. అలాగే ఎవడన్నా హాని చేసినా, లేకపోతే వాడికి ఇబ్బంది పెట్టినా, లేకపోతే వాళ్ళకి ద్రోహం చేసినా వాళ్ళని తిట్టుకోవాలి. మొత్తం సామాజిక వర్గం మీద ఏడవటం అనేటువంటిది ఇది అభ్యాసంగా మారిపోయింది. అభ్యాసంగా మార్చిన ఎదవన్నారు ఎదవలు మీరు, దీన్ని ఎక్కువ చేసేసిన వాళ్ళు మీరు. ఆఫీసులు పెట్టి మరి ట్రోలింగ్లు, ఈ రకమైన దాడులు. అదే పని ఈ సామాజిక వర్గం నుంచి కనీసం రిటార్ట్ లేకపోయినా, లేకపోతే ఎవడన్నా అలాంటి ఒక మాట మాట్లాడినా లేకపోతే ఇవ్వమని రోడ్డు మీద జుట్టు ఎరబోసుకుని ఎడుతారు. మళ్ళీ మామూలుగా ఏడవరా, జుట్లు ఎరబోసుకుని జగన్మోహన్ సినిమాలో, విట్లాచారి గారి సినిమాలో, జగన్మోహన్ సినిమాలో బుల్లిదయ్యాలు ఉంటాయి కదా, ఆ మాదిరి ఎడుతారు మీరు వచ్చి. దీన్ని ఏం చేయాలి? ఎవరికన్నా ఒళ్ళు మండితే మా మీద బాధ్యత ఉంది. కూడా ఇటువైపు ఎవడన్నా విజయసాయిరెడ్డి గారు అటు బాబు అయినా సరే ఇలా నోటుకు వచ్చినట్టు కులాల గురించి మాట్లాడితే తోలు తీసండి, పిచ్చి వేసేలేస్తే ఉత్తుకున్నాను. ఎందుకంటే మాట్లాడతారు, నీకు ఎవరు నేను నచ్చలేదు నన్ను తిట్టుకో, చంద్రబాబు గారు నచ్చలేదా నువ్వు విమర్శించు, పార్టీ నచ్చలేదా పార్టీ విధానాలను విమర్శించుకో. కులం ఏం చేసిందా మీకు? అంటే ఆ మాట మాట్లాడడం వెనక ఏదో ఎజెండా ఉండి ఏమి లేదు. మళ్ళా కులం మీద దాడి చేయాలి జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియట్లేదు అని చెప్తున్నాడు ఈ తెంగరోడు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ది సేమ్ స్ట్రాటజీ. 14 నుంచి 19 వరకు ఏది చేశారో అదే మొదలెట్టారు వాళ్ళు. ఇప్పుడు మేము మెల్లర కూడా అతను పిచ్చేసేలేస్తాను. నేను ఓపెన్గా చెప్తున్నాను, నీకు ఎవడన్నా నష్టం చేస్తే అడిగే మాట్లాడుకో. తెలుగుదేశం పార్టీకి నీకు నచ్చలేదా, వాళ్ళ పరిపాలన నచ్చలేదా, కూటమి ప్రభుత్వం పరిపాలన నచ్చకపోతే నువ్వు మాట్లాడుకో. మమ్మల్నే కాదు, కాపులు అంటే కూడా ఊరుకోం, ఏ కులాన్ని అంటే కూడా ఊరుకోం. కులం గురించి ఎత్తి నోటుకు వచ్చిన మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడి వాళ్ళని టార్గెట్ చేస్తాం. ఫస్ట్ కులాల మధ్య చిచ్చు పెట్టి దానికి ఎక్కడో చోట ఒక అడుగు ముందు పడాలా. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి నేను చాలా దూరంగా ఉన్నా, ఆయన మనసులో స్థానం లేనప్పుడే నేను ఆ పార్టీలో ఇంకా ఉండకూడదని డిసైడ్ అయ్యి బయటకు వచ్చేసా అని అంటున్నాడు. కోటరీని విభేదిస్తున్నాడు.
ఇక మీదట వైసీపీలోకి వెళతారా అని అంటే అవకాశమే లేదు, అది మునిగిపోతున్న నావో లేకపోతే ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని అంటున్నాడు. మళ్ళీ ఈ కులాల ప్రస్తావన తెచ్చి ఎవరికి మేలు చేద్దామని విజయసాయి ఏం లేదండి, అతను డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అతనికి ఏమైనా తగ్గిందేమో, అతనికి మానసిక స్థితి కొంచెం రోగం ఉంది కదా, తగ్గిందేమో అనుకుంటున్నప్పుడు నాకు తగ్గలేదు అని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు ఓహో, జగన్ జగన్ ఓహో ఇది ఏం తగ్గలేదురా బాబు అలాగే ఉన్నాడు అనుకుంటున్నారు జనం. ఉమ్. వీళ్ళకేమో తల పట్టేసుకుంటున్నారు. ఇదేట్రా బాబు మనం ఏదో రకంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక టైపులో చెప్తాడు, విజయసాయిరెడ్డి అన్యాపదేశంగా విరహ వేదంతో వియోగం తట్టుకోలేక మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అతని మాటల్లో మీకు ఏం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డి వియోగాన్ని విరహాన్ని తట్టుకోలేని బాధ కనపడుతుంది అతనిలో, ప్రేమాగ్రహం కనపడుతుంది అతనిలో ప్రేమాగ్రహం కనపడుతుంది. అంతే కదా, మీ అంతే. దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర స్ట్రాటజీ లేదు. స్ట్రాటజీ లేదు. నువ్వు చాలా మంచోడు, ఆ, నీ పక్కన ఉన్న వాళ్ళు దొంగ నా కొడుకులు వాళ్ళని తీసేసి నన్ను పెట్టుకో, మళ్ళీ మన ఇద్దరం కలిపి 14 నుంచి 19 వరకు చేసినట్టు చేద్దాం. నేను బాత్రూమ్ కడిగేసి ఢిల్లీలో వాళ్ళకి బాత్రూమ్లో వెళ్ళిన వెంటనే లోపల పోయి దీని మీద చిచ్చు పెట్టేద్దాం, ఇది చిచ్చు పెట్టినంత కోకటం విడిపోయినంతకాలం నీకు పని జరగదు, అప్పుడు నేను చేసిన పని మళ్ళీ నేను చేయాలి, నేనే చేయగలను అది అని చెప్తున్నాడు. మీరు స్ట్రైట్ గా అన్నారు కాబట్టి నేను కూడా స్ట్రైట్ గా అడుగుతా. ఇప్పుడు 2026 జూన్లో నేను మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తా అని అంటున్నాడు. అంటే జూన్లో రాజ్యసభ, ఇప్పుడు చర్చ జరుగుతున్నది ఏంటి? 4 రాజ్యసభ ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో ఏదో ఒకటి బీజేపీ నుంచి విజయసాయిరెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, బీజేపీలో చేరబోతున్నాడు విజయసాయిరెడ్డి. అంటే బీజేపీలో ఉంటూ విజయసాయిరెడ్డి తన పాత్ర పోషించబోతున్నాడా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, అంత తెంగరోళ్ళు ఏం కాదు బీజేపీ వాళ్ళు, ఇలాంటి మసికోట్లన్నీ పెట్టుకోవడానికి. అతను సొంతంగా ఓ పార్టీ పెట్టుకుంటాడు, పార్టీయేనా? పార్టీ పెడతాడు, ఓ ఛానల్ పెడుతున్నాడు, ఓ పార్టీ పెట్టుకుంటాడు, పార్టీని పొత్తు అంటాడు. ఎవరితో? ఎవరితోటైనా ఓ మేము కలిసి వస్తూ ఉంటాడు, కొన్నాళ్ళు వీళ్ళు పొగుడుతూ ఉంటాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత మన అభిప్రాయాలు కలిసినాయి, భావజాలం కలిసింది కాబట్టి మేము వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటాడు, మాకు సీట్లు ఇచ్చినా పోనీ మేము కలిసి నడుస్తూ ఉంటాడు. ఈ టైప్లో కలుపుతాడు తప్ప పార్టీలు నేరుగా వాళ్ళు చేర్చుకోరు, వాళ్ళు చేర్చుకుంటే డీలే సొత్త ఊరుకోరు. ఓపెన్గా చెప్తున్నాం మేము. అంటే మొన్నటి వరకు ఆ ఇది ఉంది, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోవడం వల్లనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరలేదు. అలా కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటారు? మరి తెలుగుదేశం పార్టీ కూడా రాదంటున్నాడు కదా, తెలుగుదేశం పార్టీ ఇలాగే కొనసాగితే మార్చుకోవాలి, ఇలాగే కొనసాగితే రాదు అని అంటున్నాడు. ఆడేవడానికి చెప్పడానికి ప్రజలుగా చెప్పాలి, నువ్వెవడం? నువ్వు అన్ని విధాలుగా భ్రష్టుడివి, దొంగోడివి, బందిపోడు దొంగ కదా, నువ్వు కరుడుగట్టు నేరస్తుడివి కదా, నీ మాటలు ఎవడు లెక్క చేస్తాడు? అందరూ నవ్వుకుంటున్నారు, గడిగో మాట మొన్న ఏం చెప్పు, వ్యవసాయం చేసుకుంటాను, నాకు ఇంతవరకు పరిచయం వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి ఊడుపులై పెట్టించుకుంటాను అని చెప్పు. ఇవాళ వచ్చి మళ్ళీ జూన్లో వస్తాను రా, వచ్చి ఎంపికతో ఎంతమంది వచ్చారు అంతమంది పోయారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేది? చంద్రబాబు గారు ఎలాగ ఉంటే పోత రాదంటే మెన్మే కమ్మని మెన్మే గో బ్రూక్స్ గోసాన్ ఫర్ ఎవర్ అన్నారు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, తెలుగుదేశం పార్టీ పోద్దే ఓడిపోద్ది అని. మొన్న ఏం చెప్పారు? తెలుగుదేశం వాళ్ళే రాదనుకున్నారు మొన్న. ఏంటండి నీలాంటి వాళ్ళు ప్రభావంలో పడిపోయి ప్రైవేట్ సంభాషణలో కూర్చొని నీ బాత్రూమ్ క్లీనింగ్ వ్యవహారం అది చూసి ఇటు స్విచ్ పెట్టేస్తాడు, స్విచ్ పెట్టించేసుకుంటాం ఎవడో ఉండరండి, అంత తెంగరోళ్ళు ఎవడు లేడు. నువ్వు మర్యాద ఇచ్చి పార్టీకి నువ్వు పార్టీలోకి ఈ కూటమికి సంబంధించిన పార్టీలో దేంట్లో చేరాలన్నా సరే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల యొక్క అనుమతి ఉండాల్సిందే. లేదంటే పార్టీ నాయకులు నీలాంటి ఎంకరేజ్ చేసిన తర్వాత భంగపాటు నీకు తప్పదు, నేను చేర్చుకున్న పార్టీలు కూడా భంగపాటు తప్పదు. ఎందుకంటే జనాలు అంత ఎర్రోళ్ళ కింద ఏం లేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కానీ వాళ్ళకి కార్యకర్తలు కానీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి మాట శిరసా వహిస్తారో, ఆయన ఇష్టమైనట్టు మాట్లాడితే ఆయన ఊరుకున్నా కానీ వాళ్ళు ఊరుకోలేరు. ఇక్కడ ఇంకో చర్చ జరుగుతుంది, విజయసాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళంతా బీజేపీలో జాయిన్ అవుతారు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పావులు కదుపుతారేమో అన్న చర్చ కూడా జరుగుతుంది సమాజం. ఏమంటే ఇవన్నీ ఊహలండి. అంతే, దీనికి ఏంటంటే చాలా మందికి అది అభిలాష, అలా జరిపి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పైకి తీసుకొస్తే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించి టీడీపీ సానుభూతి పరుల కింద ఉన్నవాళ్ళు కూడా ఆ కోరిక ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మాస్ జెల్సీ అన్నట్టు ఉంటుందండి. సడన్గా మీతో స్నేహంగాను మీతో కలిసి ప్రతిరోజు మీతో మాట్లాడేవాడికి 150 కోట్ల లాటరీ తెలిసింది అనుకో, మీకు ఆడి మీద ఏడుపు వచ్చేస్తుంది. ఆడు మీకు మంచి సున్నుండలో గట్ట మంచి స్వీట్ బాక్స్ పంపినా కానీ సాలదు మీకు, మరి మీకు అంత వచ్చేసిందని. అలాంటి విజయం వచ్చింది వీళ్ళకి కూటమికి. అందుకని చంద్రబాబు గారు వాళ్ళకి
వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారో దాన్ని తెలియకుండా వాళ్ళు మనం లెక్క చేయట్లేదు, మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఎవరి అవసరం తీరిపోయింది, పని అయిపోయిన తర్వాత వదిలేశారు, ఇలాంటి అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. అది వాళ్ళతో టచ్ చేయకుండానే వీళ్ళంతా వీళ్ళే ఊహించేసుకుంటున్నారు చాలామంది. నేను చెప్పిన స్వయంగా మేము అలాగ అనుకున్నాం. బాబు గారిని కలిసినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన ముఖంలో చూస్తే ఈ ప్రజలు అనుకునే మాటలు ఏం కరెక్ట్ కాదండి. అమ్మ అడగంది అమ్మని పెడతాడు, నీకు ఏముంది, నువ్వేం కోరుకుంటున్నావు అది అడగాలి కదా పోయి. ప్రాపర్ వేలో పోవాలి కదా, అంతేగాని నేను అది దుబ్బేస్తానండి అదంతా నాకు ఇచ్చిండండి ఎందుకు ఇస్తారు. ఇప్పుడు కొన్ని పత్రికలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఇచ్చేసినా తీసేసుకుని మళ్ళీ అడుగుతారు. అది ఇస్తాం కొంచెం లేట్ అయితే మళ్ళీ వీళ్ళ మీద పడాలని ఏదో రాసేస్తారు వాళ్ళ మీద. అవన్నీ వాళ్ళు దక్క మొక్కలు తినొచ్చారు కదండి, సరే నేను సావనేని కొత్త పడతారు మళ్ళీ. అది వేరే కథ మళ్ళీ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి తిరుపతి దర్శనాలు ఎక్కడ ఇవ్వగలుగుతారు వాళ్ళు? ప్రధానంగా వచ్చి తిరుపతి దర్శనం కూడా లేదు మాకు అంటారు. నేను మొన్నటిదాకా కూడా నేను మామూలుగా దర్శనం పోయి ఉండి, లేకపోతే ఎక్కడ కొనుక్కునేవాడు, లేకపోతే ఆ టూరిస్ట్ బస్ ఎక్కితే తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించేసి లడ్డు కట్టించేసి పంపేసేవారు. ఇది అసంతృప్తి ఎలా స్టార్ట్ అవుతుందంటే మాస్ జెల్సీ అంటారు దీన్ని. మన మానసిక భావన అది, ఇది మనకు అందకుండా పోయాడు అనగానే ఆడి మీద అప్పటి వరకు ఉన్న ప్రేమ తగ్గుద్ది. మరి మిథున్ రెడ్డిని బీజేపీలో జాయిన్ చేసుకునే అవకాశం లేదని మీరు అనుకుంటున్నారా? లేకపోతే నేను ఒకవేళ జాయిన్ చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు సర్వభ్రష్టులు అవుతారు. పార్టీ 3 సార్లు వచ్చింది బీజేపీ దేశంలో, 4వసారి రావాలంటే కష్టం అవుతుంది ఇలాంటి అన్ని చేస్తే. మిగతా దేశానికి పని లేదంటూ ఆ ఇమేజ్ మసక బారిపోద్ది. వాళ్ళకే ఆ పార్టీకి ఒక ఇది ఉంది, ఎవడేం చెప్పుకున్నా కానీ ఆ పార్టీ కొంచెం నిజాయితీ పార్టీ అనేటువంటిది, అవినీతి పనులు ఎంకరేజ్ చేయదనేటువంటి ఇది ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేశారు వీళ్ళు, అది నిజమో ఒట్టుదో ఒక సందేహం ఉన్నా నాలాంటి వాళ్ళు చాలామంది నమ్మాం, ఇప్పటికీ ఇంకా నమ్ముతున్నారు. ఇవాళకి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళలేదంటే కారణం వాళ్ళు వెనకాల కాసుకుంటున్నారు అనేటువంటి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇవాళ వాళ్ళే ఉన్నారు వెనకాలని అనుకుంటున్నారు. కానీ నాకు కొంత తెలిసిన సమాచారం ప్రకారం ఎప్పుడు వదిలేశారు అతను, బాబు నీ ధనంరావు బాబు అని. ఎవడు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే రాజకీయ పార్టీ నియమాలు వస్తాయంటే ఎవరితో ప్రయోజనం ఉంటుందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. అంతేగాని అమాసనాడు అట్టెట్టాడు కాబట్టి ఆడితో ప్రేమించుకుందాం, వాడితో అయాలు చెయ్యట్టు తిరిగాం కాబట్టి మనం అయ్యేం ఉండవండి. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగా, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగానే బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూడరు కదా, అలాగే ఉంటుంది. చేత వాళ్ళు ఏమీ అంత ప్రేమించరు అతన్ని. మరి ఇప్పుడు మీకు అందులో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళా కోరుకున్నవాడు విపరీతమైన శాస్త్రాలు చేస్తూ ఉంటాడు. ఆ శాస్త్రాలన్నీ కూడా చూసి ఇదిగో మా నాన్నగారు వాళ్ళు ఒప్పుకుంటలేదు, నువ్వు మరి ఎట్టి పరిస్థితులు ఉన్నావు మళ్ళీ రాకని చెప్పేస్తారు. అలాగే వీళ్ళు చెప్పేసి ఉంటారు. అర్థమైందండి. ఇంకోటి, మరి ఎందుకు జగన్ అరెస్ట్ అవ్వట్లేదు అనేటువంటిది, జగన్ అరెస్ట్ అవ్వట్లేదు లేకపోతే అతని మీద చర్యలు తీవ్రంగా కనపడలేదు. 1.5 సంవత్సరం అయింది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరంలో వాళ్ళ ప్రాధాన్యత, ఆ ప్రభుత్వం ప్రాధాన్యత, వాళ్ళు ఇచ్చిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి, అమరావతి, పోలవరం, పెట్టుబడులు, భవిష్యత్తుకు భరోసా, ఈ కార్యక్రమాలు ఉన్నారు. అందులో వాళ్ళు 60-70% సక్సెస్ అయ్యారు. ఇంకొక 6 నెలలు ఉంది 2 సంవత్సరాలు పూర్తి అవ్వడానికి. వాళ్ళు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఇంకో 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లోనే పరిణామాలు చూడండి. మిథున్ రెడ్డికి మళ్ళీ పిలిచారు ఈడీ. ఈరోజే వెళ్తారు. ఇతను ఈ పంచదార గవర్నమెంట్ మొహం వచ్చాడు, ఎవరో విజయసాయి రెడ్డి, ది డే ఆఫ్ ది చాకాల్. ఆడొచ్చి మొన్న మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి తేడా కనిపించింది. దాని అర్థం ఏంటి? కింద కొబ్బరికూర పెట్టి తిప్పుతున్నారు. కొబ్బరికూర ఇది ఉంటుంది కదా, అది పెట్టి తిప్పుతున్నారు కింద. అందుకనే చంద్రబాబు అంటే నచ్చట్లేదు అతనికి. కక్ష రాజకీయం అంటే ఎందుకు అంటున్నాడు? నన్ను వదిలేసాడు అనుకున్నాడు. నేను వదిలేస్తాను, నేనెవరిని చట్టం తన బంధం చేసుకుంటుందని చెప్పినాడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నాడు, ఆయన చేతికి మట్టి అంటకుండా ఆయన చట్టానికి అప్పచెప్పాడు. మంచి జరిగినా చెడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు అనటానికి ఇక ఎవరికీ హక్కు లేదు. వీళ్ళకి చట్టానికి అప్పచెప్పిన తర్వాత చట్ట ప్రకారం వీళ్ళు తప్పు చేసి ఉంటే వీళ్ళు ఎవడ కాపాడలేడు. వీళ్ళని హరిహర బ్రహ్మ రుద్రాలు వస్తే కూడా వీళ్ళు ఎవరిని కాపాడలేరు. వీళ్ళ సిస్టంలో వీళ్ళు కొమ్ములు తిరిగిన వాళ్ళు వచ్చి మాట్లాడినా, వీళ్ళ ఆర్గ్యుమెంట్ చేసినా, వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులు కొంతమంది ఉన్నా, ఎలాంటిది జరిగినా సరే చూడండి, ఒక కోర్టులో వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తే హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. మన సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడ జరిగింది కొంచెం వెసులుబాట్లు ఏమవుతాయంటే వెళ్ళినప్పుడే అరెస్ట్ చేయకుండా 4 వారాల దాకా అంటున్నారు.
అలాంటివి కూడా ఉండకూడదని నేను కోరుకుంటాను నేను. ఎందుకంటే న్యాయ నిపుణులు ఇలాంటి వాటి మీద వివరం ఇవ్వాలి. చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి స్పెషల్ ఈ రిలాక్సేషన్లు వస్తున్నాయి, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా నోటీస్ ఇచ్చి వదిలేయండి, నోటికి వచ్చినట్టు మాట్లాడిన దొంగనా కొడుకులకి నోటీస్ ఇచ్చి వదిలేయమంటాం ఏంటి? ఇలాంటి న్యాయ నిపుణులు వచ్చి సిస్టంలో అలా ఉంటుందండి, ఒకసారి కొంచెం ఎక్కువ సామాను వాళ్ళు అని చెప్పాలా. వాళ్ళ గురించి మీరు ఎక్కువ మాట్లాడుకో, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురవ్వకూడదు, మీరు భరించాలి, సహించాలి అని చెప్పాలా. రైట్. విజయసాయి రెడ్డి పోషించబోతున్న పాత్ర ఏంటి అంటే ఇక మీదట రాజకీయాలు ఛానల్ పెడతాడండి, ఛానల్ సిద్ధం చేసుకుంటున్నాడు. రాజకీయ పార్టీ కూడా పెడతాడు, పార్టీ పెడతాడు. పార్టీ పెట్టి పార్టీని తోడు వేరే పార్టీలతో పొత్తు ట్రై చేస్తాడు. మీకు పార్టీ పొత్తు పెట్టుకోవడానికి నేను సమర్థిస్తున్నానంటే వద్దంటారు కదా, పార్టీలో చేర్చుకోవడానికే అభ్యంతరాలు ఉంటాయి. పార్టీ పొత్తు పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టాడండి. ఆయన టీడీపీకి నేరుగా మద్దతు ఇవ్వలేదు, కూటమిలో జారలేదు. ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఆయన బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. మీరు చూసుకోండి ఆ వ్యత్యాసాన్ని చూడండి. మీరు నేరుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదు, ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చాడు. బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. అందులో భాగంగా టీడీపీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ప్రచారం చేశారు. మొన్న నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన, అందులో బీజేపీ చేరింది. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి మీరు. చాలామంది దాన్ని వేరే రకంగా మాట్లాడతారు. అలా చేస్తాడు ఇతను కూడా, ఎవరో ఒకరితో పొత్తులో ట్రై చేస్తాడు. రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీ పుంజుకుందంటే మళ్ళీ అందులో కూడా వెళ్ళొచ్చు, వెళ్తాయి పొత్తులోకి. లేదా మకలో పెట్టి పొప్పులో పోయినట్టు మళ్ళీ పోయిన మానేసినండి, నేను వ్యవసాయం కాదు ఈసారి వ్యాపారం చేసుకుంటాను పోవచ్చు, జైల్లోకి వెళ్ళకుండా ఉంటాయి. అంతేగాని బీజేపీలో చేస్తాడు, బీజేపీ నాకుతాడండి అతను, నాకుతాడు, సీకుతాడు, అన్నీ చేస్తాడు. ఆ బాత్రూమ్లు గడిగేస్తాడు. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మంచి అడవడికి వెళ్తారు కదా, అప్పుడు సరే అంటారేమో అని ట్రై చేస్తారు అక్కడ బాత్రూమ్ కట్టి కాపలా కాసి. రాజ్యసభ బీజేపీ ఇవన్నీ, రాజ్యసభ బీజేపీ రాజ్యసభ విజయసాయి రెడ్డికి ఇస్తే కూటమి ప్రభుత్వం చాలా దెబ్బండి. ఆ ఇమేజ్ బాగుంది. వాళ్ళు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు భరోసా, పెట్టుబడులు ఇవన్నీ కూడా ఇటువంటి పనికిమాలను పూర్వంభోగం చేర్చుకుంటే, కూటమిలో చేర్చుకుంటే కనుక ఏదో పార్టీలో మొత్తం కూటమికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, చంద్రబాబుతో కూడా నాకు శత్రుత్వం లేదు అనే ఒక ట్వీట్ గతంలో మనం చూసాం. గడిగో రకంగా మార్చింది. ఏం చెప్పాను, కరుడుగట్టు నేరస్తులు ఏం చెప్తారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉంటారని తీసుకెళ్ళి కొడతా ఉంటారు. అయ్యో బాబు లబుదీపం అంటాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో మంచోడు అటు వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు. ఇంకోటి కొంచెం సౌమ్యంగా ఉన్నవాడు, సున్నితంగా ఉన్నవాడు వచ్చి ఎందుకురా బాబు ఈ దెబ్బలు తింటాం, ఏదో ఒకటి చెప్పారా బాబు అంటే అక్కడ చెప్తాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి కొడతారు, వీళ్ళు వచ్చి చేస్తారు. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తుంటారు, గడికో మాట చెప్తారు. సరే ఇదంతా ఒప్పేసుకుంటాడు ఇక్కడ, ఈ దెబ్బలు తప్పించుకుంటానికి. కోర్టులోకి వెళ్ళి లేదండి బాబు నన్ను కొట్టేశారండి అందుకని అలా చెప్పాను అంటాడు. నేరస్తులండి వాళ్ళు, వాళ్ళ మాట విలువేటి అసలు. మనమేటి విన్ని వదిలేసి కాసేపు తిట్టుకునేలాగా సంతోషంగానే మన కడుపు మంట ఎలా తీరదు చెప్పండి. మీ అవకాశం మీలాంటి గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి కడుపు మంట తీర్చుకోగలుగుతున్న ఉక్రోషాన్ని. ఒళ్ళు మండిపోదు. ఆ మనుషులు అసలు రాజకీయాల్లో ఉంటాం హక్కు ఉందండి వాళ్ళకి. దొంగలండి వాళ్ళు, దండుపాళ్ళు బ్యాచ్ బందిపోడు దొంగలాళ్ళు. దొంగలకి పని ఇవ్వరు, ఊళ్ళో వాళ్ళు కనపడితే మాట్లాడరు. వీళ్ళకేటో అవకాశం ఇస్తున్నారండి. దొంగలకు పెళ్ళిళ్ళు అవ్వవు, వాళ్ళతో సంబంధాలు నేర్పుకోరు, వాళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసేసుకుంటారు. అటువంటి ఈ దొంగోళ్ళకి రాక ముఖ్యమంత్రిని చేస్తాం ఒకడిని, ఇతను రాజ్యసభ సభ్యుడిని చేస్తారు. సూట్ వేసుకున్న కేటుగాళ్ళండి వీళ్ళు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకులున్నా ఓకే, వాళ్ళు ఏమైనా చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే అవినీతి ఆరోపణలు ఉండొచ్చు. వీళ్ళు డైరెక్ట్ పిక్ పాకెటర్స్. వీళ్ళు ఓపెన్గా ప్రచురించండి, నేను ఇందులో నాకు మొహమాటమే లేదు. రైట్, థ్యాంక్ యూ.